ఈ రోజు మగువ ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. చెంచలమ్మ సింధూర వాళ్ళ చెల్లెలు పెద్ద మనిషి అయిందని తెలిసి కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తుంది. అందుకు కావలసిన పిండి వంటలన్నీ ఇంటి దగ్గరే చేయించి తీసుకెళ్తూ సింధూరను కూడా తీసుకెళ్తుంది. లోపల ముత్తైదువులందరూ సింధూర చెల్లెల్ని అలంకరిస్తూ ఉంటారు. సింధూర వెళ్లి తను కూడా పూలు తీసుకొని తను అలంకరించబోతూ ఉంటే విజయమ్మ అడ్డు చెప్తుంది. ఆగు సింధూరా, నీలాంటి భర్త చనిపోయిన విధవలు అలాంటి పనులు చేయకూడదని నీకెన్నిసార్లు చెప్పాలమ్మా? చిన్నదానివి నీకు తెలియకపోయినా నాకన్నీ తెలుసు అనుకునే పెద్దవాళ్లకైనా తెలియాలి కదా అని చెంచులమ్మను ఉద్దేశించి అంటుంది. అక్కడ ఫంక్షన్కి వచ్చిన ముత్తైదువుల్ని కూడా విజయమ్మ అడుగుతుంది. ఏమ్మా, మీ ఇంట్లో ఇలాంటి చిన్న వయసులోనే భర్త చనిపోయిన ఆడబిడ్డ ఉంటే మీకేమనిపిస్తుంది అని అడగడంతో, చాలా బాధగా ఉంటుందమ్మా. మన కళ్ళ ముందే పుట్టి పెరిగిన బిడ్డ పసుపు కుంకాలకు దూరం అయ్యి నట్టింట్లో తిరుగుతూ ఉంటే ఎవరికి మాత్రం బాధ ఉండదు? ఏ ఆడదైనా కోరుకునేది బ్రతికున్నంత కాలం పసుపు కుంకుమలతో ఉండాలనే కదా అని వాళ్ళు అంటారు. ఇక ఆ మాటలు విని సింధూరకైతే చాలా బాధ ఇస్తుంది. ఇలాంటి ఆడబిడ్డ ఎవరింట్లో ఉన్నా కూడా అందరూ బాధపడతారు, కానీ మీ చెంచులమ్మ గారికి మాత్రం చీమ కొట్టినట్లయినా లేదు అని చెంచులమ్మను ఉద్దేశించి అనడంతో, నేను మాట్లాడితే పంచాయతీ అవుతుంది కానీ ఫంక్షన్ అవదు, అందుకే నేను ఇక్కడ ఏమీ మాట్లాడడం లేదని చెంచలమ్మ అంటుంది. తర్వాత ఆ కార్యక్రమానికి వచ్చిన ముత్తైదువులందరూ ఆ అమ్మాయిని దీవించి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. సింధూర చెల్లెలు, అందరూ ఆశీర్వదించారు అత్తమ్మ, మా అక్క చేత కనీసం గంధమైనా పూయించండి అని అడగడంతో సింధూరని తన చెల్లెలికి గంధం పూయమని చెంచలమ్మ చెప్తుంది. సింధూర గంధం పూయబోతూ ఉంటే విజయమ్మ అడ్డుపడి, భర్త చనిపోయిన విధవలు ఇలాంటి కార్యక్రమాలు చెయ్యొచ్చు అని అనుకుంటే ఇంతమంది ముత్తైదువుల్ని ఎందుకు పిలిపించావు ధర్మయ్య? భర్త చనిపోయిన ఆడవాళ్ళనే పిలిపించి కార్యక్రమాన్ని పూర్తి చేసి ఉండాల్సింది కదా అని అడుగుతుంది. మీరు గొప్పగా పొగుడుతున్న ఈ చెంచలమ్మ మీ చిన్న కూతురికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంతోషపడుతున్నారే కానీ ఇంట్లో ఉన్న మీ పెద్ద కూతురికి మళ్ళీ పెళ్లి చేసి తన జీవితాన్ని బాగు చేయాలని తెలీదా అని అడుగుతుంది విజయమ్మ. తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత ధర్మయ్య చెంచలమ్మతో ఇలా చెప్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని పంచాయతీలో నిలబెట్టినా కూడా మీరు అవన్నీ మర్చిపోయి మమ్మల్ని క్షమించి మా కూతురి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసి ఫంక్షన్ ని చాలా బాగా జరిపించారమ్మా. మిమ్మల్ని మేము సరిగా అర్థం చేసుకోలేకపోయినాము, మీ మంచితనాన్ని గుర్తించలేకపోయాను. అలాగే నా పెద్ద కూతురికి కూడా పెళ్లి చేసి పుణ్యం కట్టుకొని ఒక జీవితాన్ని ప్రసాదించమ్మా అని అడుగుతాడు. నీ కూతురు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది తను చెప్పే తీర్పు మీదే ఆధారపడి ఉంటుందని చెంచలమ్మ చెప్తుంది. ఇక అందరూ అక్కడి నుంచి ఫంక్షన్ అయిపోయింది కదా, ఇంకా అందరూ అక్కడి నుంచి వచ్చేస్తారు. సింధూర ఫంక్షన్ లో జరిగిన సంఘటనల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటే చంటి వచ్చి తనని ఓదారుస్తాడు. స్వామీజీ తన శిష్యులతో కలిసి చెంచలమ్మ ఇంటికి రావడంతో చెంచలమ్మ భర్త అయితే వాళ్ళని చూసి వాళ్ళకి దండం పెడుతూ ఉంటాడు. అంతలో చెంచలమ్మ కూడా దిగి కిందకొస్తుంది. సింధూరను ఉద్దేశించి స్వామీజీ అన్న మాటలు చెంచలమ్మకి గుర్తొస్తాయి. పసుపు కుంకాలు తుడిచేసిన ఆ భగవంతుడే మళ్లీ నీకు పసుపు కుంకాలు అందించబోతున్నాడు, త్వరలోనే నీ నుదుటికి సింధూరం చేరబోతుంది అని చెప్తాడు. ఆ మాటలు గుర్తు చేసుకుంటుంది. చెంచలమ్మను చూడగానే స్వామీజీ ఇలా అంటాడు. ఆ రోజు నీ కోడలి నుదుటికి సింధూరం వస్తుంది అని నేనే చెప్పాను. ఆ మాట నిజమయ్యే రోజు తొందరలోనే ఉంది. నీ కోడలికి కళ్యాణ గడియలు తన్నుకొస్తున్నాయి. నేను చెప్పింది నిజము అని నువ్వు తెలుసుకునే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని విధాలుగా చెడగొట్టాలని చూసినా నీ కోడలి మెడలో తాళి పడకుండా నువ్వు ఆపలేవు అని గురూజీ చెప్తాడు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగనివ్వను స్వామి అని చెంచలమ్మ అనడంతో, ఆ పరమేశ్వరుడి ఆజ్ఞను శిరసా వహించి జరిపించడం తప్ప నువ్వేమీ చెయ్యలేవు చెంచలమ్మ అని స్వామీజీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జరగబోయే ఎపిసోడ్లో ఒక అతను చెంచలమ్మ దగ్గరికి వచ్చి పంచాయతీ దగ్గరికి రమ్మని చెప్తాడు. అక్కడ వెళ్లి చూస్తే ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. అక్కడి వాళ్ళందరూ చెంచలమ్మతో ఇలా అంటూ ఉంటారు. మీరు ఆ రోజు మళ్ళీ పెళ్లి చేసుకోమని తీర్పు చెప్పారు కదమ్మా, దానివల్లే ఆ అమ్మాయి చనిపోయింది అని అంటూ ఉంటారు.